చేసి కేసు నమోదు చేయాలని ఇలాంటి దుశ్చర్యలు ప్రయత్నిస్తే ఎప్పటికీ జర్నలిస్టులు తగ్గరు అని తెలియజేసుకుంటున్నాము. ప్రతి జర్నలిస్టుకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజల యొక్క మనోభావాలను ప్రజల యొక్క ఆశలను నెరవేర్చే దిశగా వెళ్తున్న జర్నలిస్టులకు ఎవరైనా హననం కఠినపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పోరాడతామని యునైటెడ్ జర్నలిస్టు పోరాటాలను కోరుకుంటున్నాము. కార్యక్రమాలు చేయడం రాజకీయ పార్టీ కార్యక్రమాలు చేయడం వారి పాలనకు వారే వేసుకుంటున్న వేటు. దాడులు చేస్తే పాలకులు భయాందోళన చేసి మేము మళ్ళా ఏంటంటే జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల గురించి ప్రజా సంఘాలు కూడా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అందిస్తున్నారు. ఇటువంటి జర్నలిస్టులను అనగదొక్కి పాలించాలనేది వాళ్ళ అవివేకమే. నిన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో జరిగిన మహా టీవీ ఛానల్పై బీఆర్ఎస్ గుండాలు బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం ఎంతో సిగ్గుచేటని, నిజాలు వెలికిపుచ్చి ప్రజలకు తెలియజేస్తున్న మహా టీవీ ఛానల్పై దాడి చేయడము, కర్రలతో రాడ్లతో మరియు మారణ ఆయుధాలతో అక్కడ ఉన్న లేడీ జర్నలిస్టులపై దాడి చేయడం ఎంతో హేయమైనదని యూజేఎఫ్ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇక్కడ ప్రతి జర్నలిస్టు తమ వాయిస్ను వినిపించే ప్రజాస్వామ్య హక్కు కలిగి ఉన్నారు. అయినా ఇలాంటి రాజకీయ నాయకులు జర్నలిస్టుల గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు తిరగబడి మరలా ముందుకు వెళ్తారే కానీ వెనుకకు తగ్గేది ఉండదని రాష్ట్ర యూజేఎఫ్ తరపున మేము తెలియజేస్తున్నాము. బీఆర్ఎస్ గుండాలు చేసిన ఈ హేయమైన చర్యను 2 రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా దీనిని పరిగణలోకి తీసుకొని ఎవరైతే దాడి చేశారో బీఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని, తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా పరిగణలోకి తీసుకొని వారిపై కూడా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున యునైటెడ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక నాయకులు గిలిగితల విజయ్ కుమార్ కోరుకుంటున్నారు. తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న మహా న్యూస్పై దాడి, బీఆర్ఎస్ నేతల దాడిని హేయమైన చర్యగా యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే పాలకులు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మీడియాని అనగదొక్కాలనుకుంటే పార్టీలను భూస్థాపితం చేసే దమ్ము మీడియాకు ఉందని మరోసారి యూజేఎఫ్ తీవ్రంగా రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తుంది. ఈ మహా న్యూస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని యూజేఎఫ్ కోరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ దాడులు జరగకుండా ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారిని కోరుతూ నేను కర్నూలు జిల్లా యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శిగా హెచ్చరిస్తున్నాను.